శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 21, 2026 శుక్రవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణమాసం దక్షిణాయనం. వర్ష ఋతువు శుక్లపక్షం మఖకార్తె. తిథి నవమి రాత్రి 11:37 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 11:53 వరకు. వర్జం సాయంత్రం 6:10 నుండి రాత్రి 7:58 వరకు. మొదటి దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి ఉదయం 9:13 వరకు. రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి మధ్యాహ్నం 1:25 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. శుభ సమయం లేదు. ఈరోజు పరిహారం: వరలక్ష్మి వ్రతం ఆచరించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. వృత్తి ఉద్యోగాలలో ఎక్కువ శ్రద్ధ కనపరిచి అనుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృషభరాశి. మీ క్రింది స్థాయి ఉద్యోగులు మీపై కొండెములు చెప్పడం మీకు తలనొప్పిగా మారుతుంది. మిథున రాశి. ఉత్తర ప్రత్యుత్తరములకు ప్రకటనల వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు. సింహరాశి. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ప్రయాణాలు సౌలభ్యం. కన్యారాశి. పూర్వమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వస్త్రాలు కొనుగోలు. తులారాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. వృశ్చిక రాశి. చాకచక్యంగా వ్యవహరించి పనులు పూర్తి చేసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఇంటా బయట ప్రోత్సాహం. ధనస్సు రాశి. రావలసిన బాకీలు కొంత ఆలస్యంగా అందుతాయి. జీవిత భాగస్వామి నుండి ధనం లభిస్తుంది. వస్త్రలాభం. మకర రాశి. మీరు తీసుకునే నిర్ణయాలు నలుగురిలో శ్లాఘించబడతాయి. వాహన సౌఖ్యం. నూతన విద్యావకాశాలు లాభిస్తాయి. కుంభరాశి. నైపుణ్యంతో ప్రతిభతో మెదడుకు పదును పెట్టి వ్యాపారంలో లాభము తెస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. మీనరాశి. ఇతరులకు మీరు ఇచ్చే సలహాలు వారికి ఎంతో ఉపకరిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. సోదరుల కలయిక. నమస్కారం.